అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ డీసీసీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. అక్టోబర్ 2, 2025 రోజున డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కర్రా సత్యప్రసన్నారెడ్డి గారు, జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ గారు, బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనేయుల్ గౌడ్ గారు, ఎస్సీసీఎల్ చైర్మన్ అరుణ్ కుమార్ గారు, డీసీసీ సెక్రటరీలు సయ్యద్ జమాలుద్దీన్ గారు, సయ్యద్ అహ్మద్ హుసేన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బంగళ విద్యాసాగర్ గారు, నెహాల్ అహ్మద్ గారు, సుంకరి గణపతి గారు, చాంద్ గారు తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ గారి ఆధ్వర్యంలో గాంధీ రోడ్ లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ గారి యొక్క 156వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దేశవ్యాప్తంగా అందరూ ఈరోజు పాల్గొనడం జరుగుతూ ఉంది. ముందుగా ఇదే రోజు అక్టోబర్ 2 దసరా పండుగ ఉంది కాబట్టి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలకు వచ్చిన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహాత్మా గాంధీ అంటే వారు ఈ దేశంలో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాతనే ఈ దేశాన్నంతా యూనిట్గా తీసుకొచ్చి ఈరోజు 1947లో స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. దీని కొరకు వారు స్వాతంత్ర సమయంలో ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈరోజు జాతీయంగా మనం వారిని కొలుస్తూ ఉన్నామంటే కూడా వారి ఆశయాలను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొనసాగించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాబోయే కాలంలో కొంతమంది అక్కడిక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మహాత్మా గాంధీ ఏదో దేశానికి నష్టం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ స్వాతంత్ర ఉద్యమంలో దాదాపు 150 సంవత్సరాలు జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు పార్టిసిపేట్ కాలేదు. అప్పుడు బీజేపీ అనే పార్టీ కూడా లేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ గుర్తించి వారి యొక్క ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు నెలకొల్పినటువంటి ప్రపంచంలో ఈరోజు భారతదేశానికి దిశ దశ వెన్నుముక మహాత్మా గాంధీ గారు. కాబట్టి వారి యొక్క ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని కూడా మరొకసారి మా యొక్క కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఈ దేశ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ గాంధీ రోడ్లోని బాపూజీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులతో కలిసి గాంధీజీ జయంతి రోజున కరీంనగర్ గాంధీ రోడ్లో గల బాపూజీ గారి భారీ విగ్రహానికి క్రేన్ సహాయంతో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కరీంనగర్ కాంగ్రెస్ జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజుద్దీన్ గారు. जवान बच्चे गांधी अमर है, महात्मा 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 गांधी अमर है, अमर है, अमर है, महात्मा गांधी अमर है, अमर है, अमर है, महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है, महात्मा गांधी अमर है. స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోసి స్వతంత్ర ఉద్యమానికి స్వతంత్రం రావడానికి ముఖ్య కారకులైన మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఈరోజు నగరంలోని కార్ఖానా చౌరస్తాలో గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు గాంధీ గారు చలవ వల్లే ఈరోజు స్వతంత్రం వచ్చి అందరూ స్వేచ్ఛగా బతకగలుగుతున్నాము. కానీ కొందరు గాంధీ గారి విగ్రహాలను కానీ పలు చిత్రపటాలకు అవమానం కలిగించే విధంగా చేస్తున్నారు. ఇది చాలా నేరం. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో చదువుకుంటూ మధ్యలో ఉద్యమం కోసం మానేసి స్వతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ,
మైనార్టీలను అందరినీ ఒక్కతాటిపై తీసుకువచ్చి ఉద్యమానికి కీలక పాత్ర పోషించినారు. అందుకే వారి విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఈరోజు గాంధీ గారి చొరవ వల్లే మనం ఈరోజు స్వేచ్ఛంగా ఉండగలుగుతున్నాం. వారి స్వతంత్రం వల్లే చాలామంది ఉంటున్నారు. కానీ వారు ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తూ కొందరు తెల్లదొరల బూటు నాకే చెప్పులు మోసే వాళ్ళు కొందరు వాళ్ళకి వ్యతిరేకిస్తున్నారు. చాలా నేరం. కావున మన అందరం గాంధీ గారి అడుగు జాడల్లో కంకణబద్దులో నడవాలని, గాంధీ గారి ఆశయాలను కొనసాగించాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ పక్షాన కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ మన శేఖర్ గారు, అనిల్ గారు, నిహాల్ భాయ్ గారు, మన నాగప్రసాద్ గారు, ఆమేర్ గారు, అబ్దుల్ బారీ, బషీర్, చాంద్ భాయ్, గౌస్ భాయ్ గారు, ఖాజాభాయ్ గారు, మన రమేష్ అన్న గారు అందరూ పాల్గొనడం జరిగింది. ఐక్యంగా పాల్గొనడం జరిగింది. ఇది ఓన్లీ మైనార్టీలే కాకుండా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ ఆయుధంలో జరిగిన కార్యక్రమానికి వచ్చినందరికీ కృతజ్ఞతలు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. అప్పనాం మొహమ్మద్ తాజుద్దీన్ కర్మాన్, మైనార్టీ చైర్మన్ కరీంనగర్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్, పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ కరీంనగర్, ఎస్విజేసి జూనియర్ కాలేజ్ తిగులౌటపల్లె కరీంనగర్, సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ అండ్ ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఆక్స్ఫర్డ్ స్కూల్స్ రామ్నగర్ కమాన్పూర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కరీంనగర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.